అమ్మ చెప్పండి ఏంటి ఏం జరిగింది అసలు టెంపుల్ దగ్గర? చెప్పులు పక్కకి ఇడిచిపెట్టిందంట. తన చెప్పులు. ఆ! హ్మ్. బ్యాగ్ తీసుకెళ్ళింది. బ్యాగ్ గూడా ఎళ్ళింది. బ్యాగ్ తీసి పక్కనేసి హ్మ్. బొమ్మనెట్టుకొని, అమ్మనెట్టుకొని ఎళ్ళిపోయింది. ఓకే. ఆ రోజు తను నగ్నంగా పరుగున వెళ్తున్నప్పుడు తన చేతిలో బ్యాగ్ కూడా ఉంది. ఉందంట. ఓకే. బ్యాగ్ ఉందంట. అంటే ఏం బ్యాగ్ అది? తన ల్యాప్‌టాప్ బ్యాగా? లేదు ఎందుకంటే తను సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుందిగా. హ్యాండ్ బ్యాగ్ అంట. హ్యాండ్ బ్యాగ్. హ్మ్. ఓకే. అది. ఎందుకు తీసుకెళ్ళిందంటారు ఆ అది విగ్రహాన్ని? మరి ఏం తెలీలేదు. అదే కాదండి మాకు మెయిన్. అమ్మ ఇదంతా కూడా జరిగిన తర్వాత మీరు వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడడం గాని, ఎవరైనా ఇక్కడ పెద్దలొచ్చి వారితో మాట్లాడడం గాని, మీ కాలనీ వాసు పెద్దలు. ఎళ్ళారు. హ్మ్. అందరం వెళ్ళాం పైకి. హ్మ్. ఎళ్తే మీరిక్కడ అరవకండి. మీకు మా ముందున అరవద్దు. నాకు బాలేదు, మంచిగా లేదని మమ్మల్ని ఎలగొట్టింది. ఎవరు ఆవిడ? కిటికీలోంచి. ఓకే. ఏమనంది ఆ రోజు? అంటే ఎతుక్కొత్తారా మా అమ్మాయి వత్తది ఇంటికన్నారు అంతే. చనిపోయిన మీకు విషయం తెలిసిన తర్వాత కూడా లేదు అలా లేదు. అన్నారా? అప్పుడు అనలేదు. అంతకుముందు. హ్మ్. 10 గంటలకు తెలిసింది చేతిలో పడిపోయింది. హ్మ్. తర్వాత అంది. అంతకుముందు. ఓకే. అంతకుముందే అంది. ఓకే. 10 అంటే లోపు. సో, అర్ధరాత్రి వేళ ఆమె వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎర్లీ మార్నింగ్ ఎళ్లారు ఇక్కడికి. అందరం మొత్తం ఏ వెళ్ళాం. టైంకెళ్లారు? 8 గంటల లోపల వెళ్ళాం. ఓకే. హ్మ్. 8 గంటలకి వెళ్లి అడిగారు అసలు ఏం అడిగాం. జరిగిందమ్మా? ఇలా వెళ్ళిపోయింది మీ అమ్మాయి ఏంటి అని? ఇప్పుడు దాకా మీ పిల్లల్ని పట్టించుకోవా అని అడిగాం. హ్మ్. అంటే ఆమె వత్తది. మీకెందుకు అలాగన్నారు అంతే. ఓకే. కట్ చేస్తే చెరువులో తేలిందా మృతదేహం? తర్వాత 10 గంటలకి తేలింది. రాజితరంజితరజితాభరణం Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. సో ఏంటి ఆమెకి మెంటల్ గా ఏమైనా డిస్టర్బ్ అయిందా లేకపోతే ఏంటి? మంచిగానే ఉంటదండి. బానే ఉంది. అమ్మాయి వాకింగ్ చేసేది. ల్యాప్‌టాప్ ఫోన్ లో మాట్లాడుకుండేది. అంతా ఎవలూసి తెచ్చేది కాదు. మరి ఎందుకు అయ్యిందో ఏమన్నది మనకి లోపల తెలీదు. హ్మ్. అది. ఓకే. అదే అలాగే అమ్మాయి ఇక్కడి నుంచి బయటికెళ్ళి వెళ్తున్నప్పుడు అరుస్తూ వెళ్ళిందంట ఏదో అజయ్ అనే పేరుతోటి. మరి మనం లేం కదండి ఆ టైంలో. విన్నాం అది మనకు తెలీదు. అంటే ఇక్కడికి పోలీసులు వస్తారు. మిమ్మల్ని కూడా అడిగే ప్రయత్నం చేస్తారు. వారు కూడా కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం అయి చేస్తారు. మనకు తెలియదులేండి. ఇప్పుడు పక్క ఉన్నాయంటే మాకు మాట్లాడుకుంటాం కాబట్టి తెలుస్తది. హ్మ్. ఆళ్ళతోటి మాకు అంత లేదు కదా! హ్మ్. ఫ్రెండ్‌షిప్ అంతే. అది మాకు తెలీదు. అసలు వాళ్ళు ఎవరో మీకు తెలీదు. అస్సలు తెలీదు. హ్మ్. కాకపోతే ఈ వత్తారు. ఈ ఇన్సిడెంట్ అయ్యేంత వరకు ఆ! పలానా ఫ్లోర్ లో వాళ్ళు ఉంటారు ఫ్యామిలీ ఉంటున్నారు. మెంబర్స్ అనే అంతే. విషయం కూడా. తల్లి పిల్లే. మళ్ళీ ఎవరు లేరు. ఇద్దరే. హ్మ్. ఇద్దరే బయటికి ఎప్పుడన్నా వెళ్తారు. ఆటో బుక్ చేసుకొని వస్తారు. అంతేగాని మనకు అంతవరకే చూడడం తప్పిగో ఇక్కడే మా ఇల్లు. హ్మ్. ఇదే మీ ఇల్లు. నేనే బాగా చూస్తుంటుంటాను. అంతేగాని మనకి పరిచయం లేదు. మాట్లాడు. ఆమె అర్ధరాత్ర ఆ టైంలో వెళ్ళిపోయినప్పుడు ముందుగా ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చి తలుపులు కొట్టి నన్ను కాపాడండి అంటూ దాని తర్వాత మళ్ళీ గేట్లు తీసుకుని ఆ మళ్ళీ పక్కన ఇల్లులో కూడా తలుపులు కొట్టిందంట కదా నన్ను కాపాడండి అని చెప్పి. ఇప్పుడు పైన కొట్టిందంటండి, కిందన కొట్టింది, వెనకాలకి వెళ్ళిందంట. ఇది తెలియదు. మేము గేటుకి లాక్లు వేసేసుకుంటాం. హ్మ్. అది. ఓకే. ఇది గోడ దూకి వెళ్ళింది అనేది కూడా గోడ అంటే చూపిస్తున్నారు. వెనకాలంటండి. మనకు తెలియదు. వెనక పక్క. వెనక సైడ్. దూకిందా? దూకిందని అంటున్నారు. అదైతే అన్న వరకే. హ్మ్. మనకంత తెలియదు. ఆ అందులో పడుతుంది. కాకపోతే అది పట్టుకోవాలి. సీసీ కెమెరా పెట్టుకుంటే ఏదన్నది బయటకు వస్తుంది. అది. అలాగే అమ్మ ఇక్కడ ఉన్న బ్యాచులర్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ గురించి ఏమైనా తెలుసా? దాకా మంచి పిల్లలే. అదేమి లేదండి. బాగానే ఉన్నారు. ఇప్పుడు వరకు అయితే మొన్నే 2 నెలలు అవుతుంది వచ్చాడు. హ్మ్. అంతే. ఓకే. వాళ్ళు 2 నెలల నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఏమో ఇప్పుడుకొచ్చి మరి మా అందరం ఉంటాం గానీ ఎవరిని ఏమనరు. ఎప్పుడు ఇబ్బంది పెట్టాడు ఇక్కడ అప్పు అది చేయడం, లేదు లేదు. తాగి గొడవలు చేయడం. అది లేదు లేదు. సాధారణంగా ఇక్కడ జరుగుతాయా? ఆహా ఇక్కడ జరుగుతాయి నార్మల్ గా ఇలాంటి గొడవలు. వచ్చినోడు ఒక చుట్టూ అందులోకి వచ్చినోడు మాత్రం అది అయితే జరుగుతుంది. ఆ పైకి సెకండ్ ఫ్లోర్ వచ్చిన లో. వాళ్ళకి హ్మ్. అంటే వీళ్ళ గొడవలు పడతారు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. పెడతారు. ఎప్పుడైనా తల్లి కూతుర్లు ఆ ఫ్లోర్ లో కేకలు వేసుకోవడం తిట్టుకోవడం. వాళ్ళు తినబడలేదు. హ్మ్. కాకపోతే ఇంత ముందు ఇలాగే తీసుకుంటారు కదా అవి అయితేనే ఈ పిల్లలు ఏం కాదు. హ్మ్. ఆహా. మా కోళ్ళోళ్ళు ఉంటారు. ఇక ఈ పిల్లలు అందరూ వయసులో వాళ్ళే కాదు. హ్మ్. ఎవడు ఏం లేదు. హ్మ్. వాళ్ళు వస్తారో ఇప్పుడు ఉంటారో ఇప్పుడు పోతారో మనకంత. హ్మ్. వాళ్ళు వచ్చి ఉండి ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు పోతారో తెలియదండి అంతే. అయితే ఇక్కడ స్థానికులందరూ కూడా భయపడ్డారు. అమ్మాయి నగ్నంగా పరుగున వెళ్ళిపోయింది. కదా భయం కదా. మాకు భయం ఉంటది కదా. ఏమో ఏ గాలి అవుతుంది భయం దెయ్యం అవుతుంది అని ఉంటది కదా. హ్మ్. అది భయం. ఏంటమ్మా మరి మీరు ఏమన్నా ఎవరితో అయినా మాట్లాడడం గానీ దీని గురించి ప్రత్యేకంగా?
ఏదన్నా జరిగాయా? ఆహా, ఇంకా లేదు. అంటే ఈ సిద్ధాంతులు వాళ్ళు ఉంటారు కదా, వాస్తులు చెప్పేవాళ్ళు. లేదండి పిల్లకి మరి ఏమైందో అది మనకు తెలియదు. అది సీసీ కెమెరా అవి చూస్తేనే కదా. అసలు ఇంటి ఓనర్ ఎవరమ్మా? ఇంటి ఓనర్ పైన కూడా కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి. అసలు ఎవరు ఆయన? ఎవరు? రావంతపురం అని ఉంటాడంట. నంబర్పేట అంటున్నారు, రావంతపురం అంటారు. అది వస్తాడు అప్పుడప్పుడు ఇక్కడికి. వచ్చాడు. మీతో మాట్లాడతాడా? ఆహా,